హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిత్య పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? మన హిందూ ధర్మంలో పూజా సమయంలో దేవునికి పువ్వులను సమర్పిస్తాము. పూజా సమయంలో దేవునికి సమర్పించిన పువ్వులను పూజ ముగిసిన మరుసటి రోజు ఆ పువ్వులను ఎలా తొలగించాలి, వాటిని ఏం చెయ్యాలి అనే విషయాలలో చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. సరైన పద్ధతిలో తీయటం వల్ల మంచి జరుగుతుంది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవునికి పూజ చేసిన పువ్వులను చెత్త కుండీలో వేయటం, కాలి బాటలపై పడివేయటం, కాళ్ళ కింద తొక్కటం వంటి పనులను చేయకూడదు. పూజ చేసిన పువ్వులను పారుతున్న నీటిలో వెయ్యాలా లేదా అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పూజ చేసిన పువ్వులను ఎట్టి పరిస్థితులలో సాధారణ చెత్తతో కలిపి వేయకూడదు. ఇది దేవుడిని అవమానించటమే అవుతుంది. పాత పువ్వులను రోడ్డుపై లేదా నడిచే దారిలో పడేయకూడదు. ఇతరుల కాళ్ళు వాటిపై పడితే మనకు పాపం చుట్టుకుంటుంది. వాడిపోయిన లేదా ఎండిపోయిన పువ్వులను పూజా మందిరంలో ఎక్కువ రోజులు తరబడి ఉంచటం వల్ల మన ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. పూజ చేసిన పువ్వులను ఇంటిలోని మొక్కల కుండీలలో లేదా తోటలో వేయటం చాలా మంచిది. పువ్వులు ఎండిపోయి మంచి సహజమైన ఎరువుగా మారుతుంది. దీనివల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి. పూజ చేసిన పువ్వులను సమీపంలోని నది లేదా చెరువు లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. అయితే ప్లాస్టిక్ కవర్లు లేదా ఇతర వ్యర్థాలను నీటిలో వేయకుండా జాగ్రత్త పడాలి. పూజ చేసి ఎండిపోయిన రోజా, బంతి, చామంతి వంటి పువ్వుల రేఖలను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా సాంబ్రాణి, కర్పూరం, నెయ్యి కలిపి ఇంట్లో ధూపంలా వేసుకోవచ్చు. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టి మంచి సువాసనని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడినది అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.